గైస్ చెప్పాను కదా, నేను 1975కి టైం ట్రావెల్ చేసి వచ్చానని. ఇప్పుడే షోలే సినిమా థియేటర్ దగ్గర పబ్లిక్ టాక్ అడిగి వస్తున్నా. సరే ఇప్పుడు ఏం చేద్దాం, చాలా మందికి పాస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో చూడాలని ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి మీకు అంతా చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు ఏదైనా ఒక హోటల్కి వెళ్దాం. మనకి తెలుసు అప్పట్లో మన కరెన్సీకి చాలా విలువ ఉండేది, రేట్స్ కూడా చాలా తక్కువగా ఉండేవి. సో ఒక హోటల్లోకి దూరిపోదాం. ఇదేదో ఫేమస్ హోటల్లా ఉంది, జనం బాగానే ఉన్నారు. హోటల్ పేరు శుభం భోజనశాల. అబ్బా, అప్పట్లో తెలుగు పేర్లతో బోర్డు చుట్టిపడుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది మన తెలుగుతనం చూస్తుంటే. లోపల టేబుల్ ఖాళీ ఎక్కడుందో చూద్దాం. అయ్యగారు ఎంతమంది అండి? నేను ఒక్కడనే. అయితే నాతో రండండి. ఇక్కడ కూర్చోండి బాబు. సరే ఇప్పుడు అసలైన చెక్ చేద్దాం. అదే మెనూ కార్డ్. చూసారా ఎంత తక్కువ రేట్స్, అసలు నమ్మలేం. మన టైంకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్. చూసారా గైస్, రేట్స్ చూడండి. నాకు నవ్వు వస్తుంది, అలాగే ఆనందంగా ఉంది. అన్ని పావలా ₹1 ఉన్నాయి. భోజనం అయితే రూపాయి పావలా అంట గైస్. ఇక్కడ అట్మాస్ఫియర్ ఎంత ఆథెంటిక్గా ఉందంటే, ఈ టేబుల్ చూడండి, స్టీల్ ప్లేట్స్, గ్లాసెస్, గ్లాస్ సోడా బాటిల్స్, అస్సలు ప్లాస్టిక్ కనిపించట్లేదు. అందుకే అప్పట్లో అంతా హెల్దీగా ఉన్నారేమో. ఏం తింటారండి బాబు? నాకు ఒక భోజనం తీసుకురండి. సరే అండి, ఇప్పుడే పట్టుకొస్తా. గైస్ ఆర్డర్ అయితే చేసేసాం. ఆలోపు ఇక్కడ మనుషులను అబ్జర్వ్ చేద్దాం. చూసారా, జనాలకి మొబైల్ లేదు, సోషల్ మీడియా గోల లేదు. మనుషులతోనే క్వాలిటీ టైం స్పెండ్ చేసేవారు. ఇంకేమైనా కావాలా బాబు? లేదండి, చాలు, తిన్న తర్వాత చూద్దాం. ఏమైనా కావాలంటే పిలవండి బాబు. సరే అండి గైస్, నేను భోజనం చేస్తాను, మీరు కామెంట్ చేయండి. నేను టేస్ట్ చేసి చెప్తాను కూర ఎలా ఉంది. అబ్బా చాలా బాగుంది గైస్. ఇది అమ్మ చేతి వంట కాదు, అమ్మమ్మ చేతి వంటలా ఉంది. ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంది. మన దగ్గర ఉన్న రెస్టారెంట్స్ ఆథెంటిక్ అని ప్రమోట్ చేస్తాయి కదా, రియల్ ఆథెంటిక్ ఇక్కడ ఉంది. రీజన్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్. అవును, ఈ టైంలో కెమికల్స్ అంత పాపులర్ కాలేదు, హైబ్రిడ్ కూడా అంత పాపులర్ కాలేదు. ఫుడ్ వండేటప్పుడు శుభ్రత పాటిస్తారు. ఇప్పుడు బిల్ కట్టడానికి వెళ్దాం. రూపాయి పావలా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న గోల్డ్ ఇచ్చి ఇక్కడ కరెన్సీ తీసుకున్నా, ఎందుకంటే ఈ కరెన్సీ కనుమరుగైంది. మన జేబులో ఎత్తుకుదాం రూపాయి. ఇదిగో, అప్పట్లో రూపాయి నోటు ఉండేది, ఇప్పుడు దీనికి లెక్కే లేదు. ఈ పావలా అయితే ఎప్పుడో పోయింది. సార్ ఒక భోజనం. భోజనం చాలా బాగుంది. కృతజ్ఞతలు బాబు. ధర కూడా చాలా తక్కువ. అవును బాబు, కానీ చాలా మంది ఎక్కువ ఉంది అంటున్నారు. లాఫ్. గైస్ ఇంకా ఏదైనా టేస్ట్ చేయాలి. ఏం చేద్దాం? మన ఫేవరెట్ టీ టేస్ట్ చేద్దాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే రోజు ప్యాకెట్ పాలు తాగేటప్పుడు అనుకునేవాన్ని ఒరిజినల్ పాలతో టీ ఎంత బాగుంటుందని. అన్నా ఒక టీ ఎంత? 20 పైసలు బాబు. సూపర్, ఒక టీ ఇవ్వండి. గైస్ నిజమైన మిల్క్తో చేసే టీ ఇప్పుడు తాగబోతున్నా. చూసారా, టీ చిక్కగా మరుగుతుంటే వాసన అద్భుతంగా వస్తుంది. ఇక్కడ ఫ్యూయల్ వెహికల్స్ ఎక్కువ లేకపోవడం వల్ల నో పొల్యూషన్, నో ట్రాఫిక్. అందరూ సైకిల్స్ ఎక్కువ వాడుతున్నారు. సరే ఇప్పుడు టీ తాగుదాం. నిజమైన టీ, సూపర్ స్మెల్. అబ్బా భలే ఉంది. అన్నా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. థ్యాంక్స్ బాబు. పాలలో వెన్న తీసేవారు కాదు, నో స్టోరేజ్, ఫ్రెష్ పాలు. అన్న మీరు పాలు ఎక్కడ తీసుకుంటారు? మాకు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి వస్తాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సోగ్గాడు సినిమా నుంచి సోగ్గాడే చిన్నినాయన పాట. అన్నా ఇప్పుడు ఏ సినిమాలు బాగున్నాయి? ఈ మధ్య శోభన్ బాబు హిట్ కొట్టాడుగా, బాబు సోగ్గాడు బొమ్మతో. ఈ టైంలో శోభన్ బాబు గారికి, కృష్ణ గారికి క్రేజ్ బాగా పెరిగింది. ఓకే గైస్, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ చేయండి, నేను టీ ఎంజాయ్ చేస్తా. టీ తాగి బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ బస్ స్టాప్ వాతావరణం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇయర్కి మన ఇండియా జనాభా 61 కోటి. మన కరెన్సీ డాలర్తో స్ట్రాంగ్గా ఉండేది. డాలర్కి దాదాపు ₹8 మాత్రమే. చూసారా మన టైంకి ఇప్పటికి ఎంత తేడా. ఓకే, నా బస్ వస్తుంది. మన కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు లాస్ట్ ఇయర్ 1974లో ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేశారు, స్మైలింగ్ బుద్ధ పేరుతో. ఫ్రెష్గా ఉంది. ఎంతండి? 25 పైసలు బాబు, చాలా చీప్ కదా. ఇప్పుడు ఆర్టీసీ లాభాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికైతే ఆర్టీసీ ప్రాఫిట్లో నడుస్తుంది. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో? ఫ్యూచర్లో లేడీస్కి ఫ్రీ టికెట్ ఇస్తారులేండి. ప్రశాంతంగా ఉంది. గైజ్ నెక్స్ట్ సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి, మీరు ఊహించనివి చూస్తారు. ఫాలో ద ఛానల్. చూడండి ఓల్డ్ రైల్వే స్టేషన్ ఎలా ఉండేది. ఈ బిల్డింగ్ స్టైల్ చూస్తుంటేనే ఓల్డ్ ఇండియా ఫీల్ వస్తుంది. రండి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. కాకినాడకి టికెట్ ఎంత ఉంటుందో చూద్దాం. కాకినాడకి ఒక టికెట్ ఇవ్వండి. ఇదే అప్పట్లో ట్రైన్ టికెట్. ఇప్పుడంటే ఆన్లైన్ బుకింగ్స్ వచ్చాయి, కానీ అప్పుడు మొత్తం మాన్యువల్ పేపర్ బుకింగ్స్. ఇది ఓల్డ్ రైల్వే స్టేషన్, ఇలా ఉండేది అప్పట్లో. కాసేపట్లో ట్రైన్ వస్తుంది, అది కూడా చూద్దాం. చూడండి ఇక్కడ ఎలా ఉందో. జనాలు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. పాత సంచులు, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూడండి. ప్రయాణికులకి విజ్ఞప్తి, కాకినాడ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కొద్దిసేపట్లో ప్లాట్ఫామ్ పైకి రానుంది. గైజ్ 1975లో ఫస్ట్ ఈస్ట్ కోస్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత 1977లో గోదావరి వచ్చింది. ఇండియాకి ఈస్ట్ సైడ్ కోస్టల్ ఏరియా కవర్ చేసే ట్రైన్ అని అర్థం. అయితే మన ట్రైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రాజమండ్రి బ్రిడ్జ్, అసలైన పట్టిసీమ అండ్ గోదావరి అందాలు చూడబోతున్నాం.
అయితే మన ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కడం ఒక ఫీలింగ్ కదా. లోపలికైతే వచ్చేసాం. నా సీట్ నెంబర్ దగ్గరికి వెళ్దాం. ఇవన్నీ డీజిల్ లేదా స్టీమ్తో నడిచేవి. ఇంటీరియర్ చూడండి. మన సీట్ దగ్గరికి వచ్చేసాం. అన్ని చెక్క బెంచ్లు. ఏమైనా ఈ విండో సీట్లో వచ్చే కిక్కే వేరు. 1975లో అన్ని ట్రైన్స్ డీజిల్ లేదా స్టీమ్తో నడిచేవి. ఇంకా ఎలక్ట్రిఫై అవ్వలేదు. మూంగ్ఫాలి, గరం మూంగ్ఫాలి, పీనట్స్, హాట్ పీనట్స్. సారీ అండి, మిమ్మల్ని చూడలేదు, అనుకోకుండా రికార్డ్ చేశాను. మీరేమంటున్నారు? నాకు అర్థం కాలేదు. ఐ మీన్ నేను వీడియో తీస్తున్నాను. ఓ మర్చిపోయాను, 1975లో మొబైల్ ఎవరికి తెలియదు కదా. వీడియో తీయడం ఏంటి? కెమెరా ఎక్కడుంది? ట్రైన్ జర్నీలో డోర్ దగ్గర నిలబడి బయట చంద్రుడిని చూస్తుంటే సూపర్గా ఉంటుంది. చంద్రుడు చాలా అందంగా ఉన్నాడు. కొన్ని విషయాలు మాత్రం టైం మారినా వాటిలో మార్పు రాదు. సూర్యుడు, చంద్రుడు వాటి కిందకు వస్తారు. కవులు చందమామని పోలుస్తూ అమ్మాయిల మీద కవిత్వాలు ఎలా రాస్తారో తెలుస్తుంది. మాహా, అరే తను ఎక్కడికి వెళ్ళింది? నైట్ ఇక్కడే కూర్చునుంది కదా. ఇదంతా కలో నిజమో అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి మెరుపులా వచ్చి మాయమైపోయింది. ముందు స్టాప్ లో దిగిపోయింది. రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చేసింది. రాజమండ్రి బ్రిడ్జ్. ఈ కొత్త బ్రిడ్జి 1975లోనే స్టార్ట్ చేశారు. పాత బ్రిడ్జిని పూర్తిగా ఆపేశారు. రాజమండ్రి బ్రిడ్జికి చాలా ప్రత్యేకత ఉంది. రాజమండ్రి రైల్వే స్టేషన్లో దిగిపోయాం. ఇప్పుడు పల్లెటూరికి వెళ్ళాలి. పదండి వెళ్ళి బోట్ ఎక్కుదాం. ఇక్కడ ఓల్డ్ రాజమహేంద్రవరం చూడొచ్చు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మనకి తెలుసు కదా రాజమండ్రిలో రోజ్ మిల్క్ ఫేమస్ అని. సో ఇప్పుడు తాగేద్దాం. 2026లో రోజ్ మిల్క్కి ఇప్పటికీ చాలా తేడా ఉంది. డిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీ మిల్క్. ఓకే, ఇప్పుడు గోదావరి ఒడ్డుకి వెళ్దాం. అక్కడి నుంచి పల్లెటూరు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మనము గోదావరి ఒడ్డుకు వచ్చేసాం. అప్పట్లో చుట్టూ పల్లెటూర్లకు వెళ్ళడానికి ఈ బోట్సే ఎక్కువ వాడేవారు. చూడండి గోదావరమ్మ ఎంత అందంగా ఉందో. ఇప్పుడు ఇందులోనే మనం వెళ్ళబోతున్నాం. చూస్తూ ఉండండి, ముందు సర్ప్రైజ్ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్ళాలి. వీటిని లాంచీలు అంటారు. 1970 to 1982 మధ్యలో డీజిల్ బోట్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఏమైనా వాటర్ జర్నీలో మంచి ఫీల్ ఉంటుంది. 1975లో గోదావరిలో బాగానే నీళ్లుండేవి. సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం నిర్మించిన తర్వాత గోదావరి ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. వ్యవసాయం కూడా చాలా పెరిగింది. పదండి, మన స్టాప్ వచ్చేసింది. ఈ ఊరు పేరు కొబ్బరి లంక. ఎంత అందంగా ఉందో ఈ ఊరు. పక్కనే గోదావరి, కొబ్బరి చెట్లు, పూల మొక్కలు, కల్మషం లేని మనుషులు. మనము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా? మీకు సర్ప్రైజ్ అని చెప్పానుగా. అదేంటంటే మనము పెదరాసి పెద్దమ్మ కథలు వినుంటాము. ఆవిడని కలవడానికి వచ్చాం. పదండి వెళ్ళి ఆవిడ ఇంట్లో బస చేద్దాం. ఇంతకుముందు బయటి వాళ్ళు ఏదైనా ఊరికి వెళ్తే అక్కడ హోటల్ రూమ్స్ ఉండేవి కాదు. ఆ ఊర్లో ఎవరో ఒకరు డబ్బు తీసుకుని బస చేయడానికి ఒప్పుకునేవారు. పేదరాశి పెద్దమ్మ కూడా అలాంటి ఒక మంచి మనిషి. చిన్నపిల్లలకి రోజు ఒక కథ చెప్తూ దాని నుండి మంచి సారాంశం ఇచ్చేది. అక్క, ఇక్కడ పేదరాశి పెద్దమ్మిల్లు ఎక్కడా? పెద్దమ్మిల్లు ఇదే వరుసలో చివరిల్లు. వచ్చేసాం. ఇదే పెద్దమ్మిల్లు. ఎవరది? ఎవరు బాబు నువ్వు?
నన్ను పిలిచినట్టున్నావా? పెద్దమ్మ, నేను చాలా దూరం నుంచి వచ్చాను మిమ్మల్ని కలవడానికి. మీ ఇంట్లో బస చేయాలి అనుకుంటున్నాను. ఈ ఊర్లో కొన్ని రోజులు ఉంటాను. నన్ను కలవడానికా? ఎందుకు? నేను నీ వివరాలు తెలుసుకోవచ్చా? నేను ఒక యాత్రికుణ్ణి. మీరు పిల్లలకి చెప్పే నీతి కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. అందుకే మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మీ కథలన్నీ ఒక పుస్తకంగా ప్రచురిద్దామనుకుంటున్నాను. అలాగే బాబు, అతిథిగది చూపిస్తాను పద. నీతో పాటు ఇంకొక 3 అతిథులు కూడా ఉన్నారు. కొంచెం సర్దుకొని ఉండాలి. గైస్, పెద్దమ్మ ఇంట్లోకి అయితే వచ్చేసాం. 1975లో ఇలా స్టే చేయడం సూపర్ ఎక్స్పీరియన్స్. మీకు ఈ పాత మండువ ఇంటిని చూపిస్తాను రండి. చూడండి, మండువ ఇంటి మధ్యలో ఇలా ఓపెన్గా ఉండేది. దీనివల్ల గాలి వెలుతురు బాగా వచ్చేవి. వేసవిలో కూడా ఇల్లు చల్లగా ఉండేది. ఇలాంటి పెద్ద చెక్క స్తంభాలతో ఇల్లు కట్టేవారు. ఇవి చాలా సంవత్సరాలు మన్నేవి. చెక్క పనితనం కూడా చాలా అందంగా ఉంది. ఇదిగో అప్పట్లో బెడ్రూమ్స్ ఇలా ఉండేవి. చెక్క మంచాలు ఎక్కువగా వాడేవారు. బట్టలు పెట్టుకోవడానికి చెక్క పెట్టెలు ఉండేవి. కరెంట్ తక్కువ కాబట్టి లాంతర్లు ఎక్కువ వాడేవారు. ఇది స్టోర్ రూమ్. ఇలా ఉండేవి. బియ్యం ధాన్యం పెద్ద సంచుల్లో పెట్టుకునేవారు. ఇత్తడి డబ్బాలు కూడా ఎక్కువగా వాడేవారు. మొత్తం సహజమైన గ్రామీణ జీవితం. ఇది అప్పట్లో వంటగది. కట్టెల పొయ్యిలతోనే వంట చేసేవారు. గ్యాస్ స్టవ్స్ అప్పట్లో చాలా తక్కువ. 2026లో లేడీస్ ఇందులో వంట చేస్తే సాహసమే. హాయ్ గైస్, మనం 1975 పెదరాసి పెద్దమ్మ ఇంట్లో ఉన్నామని చెప్పాగా. చూడండి, ఈ పొయ్యి ఒకేసారి చాలా వంటలకు వాడేవారు. పెద్ద కుటుంబాలు ఉండటం వల్ల కిచెన్ కూడా పెద్దగానే ఉండేది. మసాలాల వాసన మొత్తం ఇంట్లో. ఇదిగో అప్పట్లో ఇంటి ముందు వరండా ఇలా ఉండేది. సాయంత్రం అందరు ఇక్కడే కూర్చుని మాట్లాడుకునేవారు. టీవీలు, ఫోన్లు లేకపోయినా మంచి ఆనందం ఉండేది. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు మనం పెదరాసి పెద్దమ్మ ఇంట్లో స్టే చేస్తున్నాం. ఇప్పుడు ఈ పాత మండు ఇంటిని ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పట్లో ఇంటి ముందు వరండా ఇలా ఉండేది. సాయంత్రం అందరు ఇక్కడే కూర్చుని మాట్లాడుకునేవారు. టీవీలు, ఫోన్లు లేకపోయినా మంచి ఆనందం ఉండేది. ఇప్పుడు మీకు 1975లో పోస్ట్ ఆఫీస్ చూపిస్తాను. వాతావరణం చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. ఎందుకైనా మంచిది, గొడుగు తీసుకెళ్దాం. ఈ పాత గొడుగు చూడండి, క్వాలిటీ ఎలా ఉందో. ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. వర్షం గట్టిగానే మొదలైంది. నిదానంగా వెళ్దాం పదండి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటి అటువైపు వెళ్దాం. నీళ్ల ఒత్తిడి గట్టిగానే ఉంది చూడండి. ఈ ప్లేస్ మామూలుగా లేదు. నాలాంటి ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఇది స్వర్గం.